సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ జీవితంలో మనకేం కావాలి, ఫలితం అవసరమా లేదా, సక్సెస్తోనే జీవితం ముడిపడి ఉంటుందా, ఇలాంటి డౌట్లు చాలా మందికి వస్తూ ఉంటాయి. భగవద్గీతలో ఒక మాట చెప్తారు, నిష్కామ కర్మ అని. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, రిజల్ట్ ఆశించుకో అని చెప్పి. రిజల్ట్ ఆశించొద్దంటే అసలు పూర్తిగా ఫలితంతో నిమిత్తం లేకుండా పనిచేయమని కాదు. పనిచేస్తూ నిజంగా ఫలితం ఆశించవచ్చు, కానీ ఫలితం తారుమారైనా, ఫలితం ఎలా ఉన్నా, ఫలాలు మనకు అందినా లేకపోయినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే నిష్కామ కర్మ అనమాట. ఇక్కడే భగవద్గీతలోనే కర్మయోగ, కర్మ సన్యాస కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఫలితం ఎలా ఉన్నా సరే, దేర్ ఫోర్ యూ ఫైట్, దేర్ ఫోర్ యూ ఫైట్, దేర్ ఫోర్ యూ ఫైట్ అంటే నువ్వు పోరాడుతూనే ఉండు, పోరాడుతూనే ఉండు, పోరాడుతూనే ఉండు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నందుకు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే పని చేసుకుంటూ వెళ్ళేటప్పుడు రిజల్ట్స్తో కానీ, ఈ లోకానికి సంబంధించిన మెటీరియల్ థింగ్స్తో కానీ వీటితో కనెక్ట్ అయి ఉండాలా. అయితే ఫలితం మనం ఆశించాలి అంటే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి. అటాచ్మెంట్ త్రూ డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ త్రూ అటాచ్మెంట్. అంటే మనం ఏ విషయంతో అయినా సంబంధం కలిగి ఉండాలి, ఏ విషయంలో అయినా లోతెరిగి ఉండాలి, ఏ విషయంలో అయినా పూర్తిగా నిమగ్నమై పనిచేయాలి. కానీ అదే సమయంలో మనం దాని యొక్క ఫలితాలకి కాస్త డిటాచ్ అయి ఉండాలి. అదేవిధంగా డిటాచ్మెంట్లో ఉన్న కొన్ని అంశాల్లో ఫోకస్ పెరగాలన్నమాట. అంటే మనకి ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా, వస్తువైనా, పనైనా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలి. నథింగ్ ఇన్ ఎక్స్ట్రీమిటీస్ అనమాట. ఏది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు అనమాట. ఇదే అటాచ్మెంట్ ఇన్ డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్. అంటే అటాచ్మెంట్ అంటే ఆ పనితో కానీ, ఆ వస్తువుతో కానీ, ఆ వ్యక్తితో కానీ ఎంత అనుబంధం ఉన్నా వదులుకోగలగాలి. వదిలేసినా కూడా దాని గురించి ఆలోచించకుండా మన మంచి ఎప్పుడు, మన గ్రేస్ ఎప్పుడు, మన ఆరా ఎప్పుడు ముందుకెళ్తూనే ఉండాలన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. తామరాకు మీద నీటి బొట్టు, ఒక తామరాకు ఉందనుకోండి, దానిపై నీటి బొట్టు ఉందనుకోండి, ఆ నీటి బొట్టు ఎప్పుడు కూడా తామరాకు మీద తేలియాడుతున్నట్టే కనిపిస్తుంది, తామరాకు మీద ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ తామరాకుతో అతుక్కుపోదన్నమాట. ఇదే జీవిత సారాంశం. ఎప్పుడు కూడా జీవితం అంటే తామరాకు మీద నీటి బొట్టు. అంటే అటాచ్మెంట్ ఇన్ డిటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్. చూడటానికి అటాచ్గా కనిపిస్తుంది, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ నీటి బొట్టు బయటకు ఫాస్ట్గా రాగలదనమాట. అలానే మన జీవితం కూడా చూడటానికి అన్ని అటాచ్మెంట్స్ కనిపించాలి, భావబంధాలు కనిపించాలి, బాహ్య సౌందర్యం కనిపించాలి, మెటీరియల్ థింగ్స్తో అంటే చుట్టూ వస్తు ప్రపంచంతో మనకు సంబంధం కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం వాటితో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఎంతైనా సరే అరిస్టోటిల్ అని చెప్పి ఒక గొప్ప థింకర్ నికోమాకియన్ ఎథిక్స్ అనే పుస్తకంలో ఒక అద్భుతమైన సూత్రం రాస్తాడు. అదే గోల్డెన్ మీన్. గోల్డెన్ మీన్ అంటే ఏ విషయంలో అయినా అతి ఉండకూడదు. అంటే నథింగ్ ఇన్ ఎక్స్ట్రీమిటీస్ అనమాట. కోపం కావచ్చు, ఆనందం కావచ్చు, కసి కావచ్చు, పగ కావచ్చు, ఏదైనా సరే ఒక బ్యాలెన్స్, ఒక సమతుల్యం పాటించాలి. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే ఎక్కడ కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు అనమాట. ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ మొదలెట్టాలో తెలియడం కాదు, ఎక్కడ ఆపాలో, ఏ విషయాన్ని ఎక్కడతో అంతం చేయాలో అది తెలిసిన వాడే విఘ్నుడు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.